శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే మా అక్క వాళ్ళు షష్ఠపూర్తి మా అక్క వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారనమాట కొత్త ఇంట్లోని శ్యామల నవరాత్రిలోనే. దానికి సంబంధించి మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడాలనుకుంటే సరదాగా చూడండి, కొంచెం ఫన్నీగానే ఉంటుంది. దాంతోపాటు షష్ఠపూర్తి వెంకటబాబు సంబరం కూడా చేయించుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వేరే వేరేగా అప్లోడ్ చేస్తాను. ఇందులో అయితే గృహప్రవేశానికి సంబంధించిన వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. ఇది సరదాగా చేస్తున్నాను అనమాట. చూడాలనుకుంటే చూడండి. శ్రీమాత్రే నమః. అక్క వాళ్ళ గృహప్రవేశం అనమాట. అక్క వాళ్ళది వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ చూస్తారేమో మంచి మొత్తం ఎలా కుడుతుందంటే ఏదో వాన కురిసినట్టు కురిసేస్తుంది అనమాట. మామూలుగా లేదు మంచి ఇక్కడ. ఇంకా నీళ్ళు కాసుకుంటున్నాం. నీళ్ళు పొయ్యి మీద నీళ్ళు అనమాట మనకి. నేను అప్పుడు ఆల్రెడీ ముహూర్తం అయిపోయింది. అమ్మని దింపేసి వచ్చేసాను. నేను లేగలేదనమాట. 4 గంటలకు మొత్తం. ఇప్పుడు టైం ఏమో 4:30 అవుతుంది. ఇప్పుడు నీళ్ళు కాసుకుని స్నానం చేసి వెళ్ళాలి. మా ఊళ్ళో అక్షింతలు మామూలుగా వేయరనమాట. వెళ్ళగానే నాకు ఇంకా లేట్ అయిపోయింది అనేసి అంతా దేవులు చేసుకుని జాగ్రత్తగా అమ్మకి దండం పెట్టేసుకుని వెళ్ళాలి. మళ్ళీ అమ్మ వచ్చినప్పటికి లేట్ అయిపోయింది అనుకో, అమ్మ ఇబ్బంది పడిపోద్ది కదా. ఫస్ట్ అమ్మని చూసుకుని తర్వాత వెళ్ళాలన్నమాట. అమ్మకి కూడా అన్నం అనమాట. బెల్లంతో అన్నం వండేస్తున్నాను. ఫస్ట్లో అయిపోద్ది అనేసి, ఎందుకంటే అమ్మ లేరు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మనం వండేసి అమ్మకి నైవేద్యం పెట్టేసి ఈ స్ట్రక్చర్ వస్తే సరిపోద్దండి. బెల్లం అన్నం ఏం లేదు, అన్నం వండేసి ఇందులో బెల్లం కొట్టేసి నెయ్యి వేసేయడం అనమాట. సరిపోద్ది. ఇలా అయితే సరిపోద్ది అనమాట. ఇది ఎక్కువైతే మాడిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పటికే టైం 5:30 అయిపోతుంది అనమాట. ఇంకో శ్యామలమ్మ 5:30 అయిపోతుంది టైము. ఇంకా వెళ్ళాలి, తప్పదు. మామూలుగా అయితే నవరాత్రులు ఎవరింటికి వెళ్ళను. ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా కూడా వెళ్ళను అనమాట. కాకపోతే అక్క కదా, తప్పదు. ఇంకా గృహప్రవేశానికి వెళ్ళాలి. ఇంకో మొత్తం మీద అమ్మని జాగ్రత్తగా బతిమాలేసి బుజ్జమ్మ అర్థం చేసుకో ఏమనుకోకని చెప్పేసి త్వరగా పాపం వేడివేడిగా పెట్టేసి వెళ్ళిపోతున్నాను అనమాట. జాగ్రత్తగా చేసేసి పెద్ద ఏమీ కూడా చేయలేదు. పూజ కూడా పంచోపచారాలు చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పటికే 5:30 అయిపోయింది. వెళ్ళకపోతే మొత్తం మా వాళ్ళు ఇప్పుడు అక్షింతలు వేసేస్తారు. చూద్దరు కానీ మామూలుగా ఉండదు అనమాట. చూస్తారు కదా మంచి అలా కుర్తుంది చూడండి. వర్షం కురిసినట్టు కురుతుంది మంచు. అస్సలు అయ్యి బాబా తెరిపేయలేదు. మా వాళ్ళు ఎలా ఉన్నా నాకు అసలు అది మొత్తం అయితే 4 గంటలకు వచ్చింది. సార్ పొద్దున్నే లెగరు కదా, పొద్దున్నే లెగిసి వెళ్ళరు కదా. ఇదనమాట. ఇప్పటికి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? టైం ఇప్పుడు దగ్గరలో 6 అయిపోతుంది. 5 నిమిషాల తక్కువ 6 అనుకుంటా. జాగ్రత్తగా వెళ్తున్నా. అసలు ఏం కనబట్టలేదు. 6 అయినా కూడా ఎలా ఉందో చూడండి. కానీ మాత్రం పొద్దుట ఎండ పేలేసేస్తుంది అనమాట. మామూలుగా ఉండట్లేదు. రాత్రి వచ్చినప్పటికి 12 అయిపోయింది. ఏంటి ఇల్లు డెకరేషన్ అది మనమే దిగుతాం కదా, అలాంటి గెలిగించుకుంటాం కదా, బాగా అలవాటు ఎక్కువ కదా మనకి. అయినప్పటికీ 12 అయింది అనమాట. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకోవాలి. అంత అలకపోటు ఇది మనకి ఎందుకు వచ్చింది అంటారు చెప్పండి. మనకి శుభ్రంగా పడుకోక వెళ్ళకపోతే తప్పదు. జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మా అక్క ఇప్పుడు చంపేస్తుంది నన్ను. మా అక్కకి తెలియదు ఇంతకీ నది పూజలో ఉంటుంది. మనం లేచినప్పటికీ టైం అయింది. మా ఊళ్ళో అందరు రియాక్షన్ చూస్తాను చూడండి. మీకు వెళ్ళాక ఎలా ఉంటుందో పెట్టుకోవా వాడుకోవే. గణపతి హోమం పెట్టుకున్నారనమాట అక్కళ్ళు. లక్ష్మీ గణపతి హోమం ఆ రోజే మార్నింగ్. అంటే దగ్గరలో ఎంత టైం అది 10 అవుతుంది. మార్నింగ్ 10 అవుతుంది. అప్పుడు పెట్టుకున్నారు గణపతి హోమం. అక్క బావగారు అనమాట. మనం వేడికి ఉండలేకపోయాం అనమాట. గణపతి హోమం దగ్గర చాలా విపరీతమైన వేడి, పొగ అయితే ఇంకా మొత్తం కళ్ళు మంటలు వచ్చేసినాయి అనమాట. ఇంకా దగ్గరలో దరిదాపుల్లో ఉండలేకపోయాం. స్వామి గణపతి నీకు నమస్కారం, ఏమనుకోక తండ్రి అనేసి బయటకు వచ్చాము. ఇదైతే అక్కళ్ళ పైన వాస్తు పూజ, ఇంకా లక్ష్మీ గణపతి మండపం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇవన్నీ పైన పెట్టుకున్నారు. అప్ స్టేర్లో హాల్లో పెట్టుకున్నారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ అక్కడ అనమాట పైన చేసుకున్నది ఇది. ఇంకా వర్క్స్ ఉన్నాయి, చేయించాలి.
ఈ లోపు ముహూర్తాలు అయిపోతున్నాయి కదని చెప్పేసి ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోయారనమాట అక్కాళ్ళు. ఇంకా ఇది హాల్లో అనమాట. దాంతోపాటు వెంకటేశ్వర స్వామికి కూడా మా వాళ్ళు కులదైవం పూజ చేసుకుంటారు. పెద్ద దీపం మీద వేసుకుని వెంకన్న బాబు పూజ చేసుకుంటారు. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అవిని నేను వీడియో ఏమీ తీయలేదు, ఎందుకంటే మనకి తెలుసు కదా పెత్తనాలు ఎక్కువ మనం ఏమీ వెళ్ళలేదన్నమాట దరిదాపుల్లోకి. ఇంకా వీడియో తీత్తకి దట్టు ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దరిదాపుల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా కవర్ చేస్తాము. ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి, ఇదైతే ఓపెన్ కిచెను అక్కలది. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు అనమాట. అది అక్కడ ఓపెన్ కిచెన్ అదేమో కూరెట్టుకుండా అంటారనమాట. అది ఇంకా మొత్తం పొద్దునుంచి మిగిలిపోయిన వంటలు అవన్నీ మా చిన్నమ్మ నేను మొత్తం అన్నీ చక్కబెడుతున్నాం. ఇంకా వెంకటేశ్వర స్వామి సంబరం కూడా చెప్పించుకున్నారు అక్కాళ్ళు. ఇవి అణువులు అనమాట, అణువులు ఉడకబెడతారు పొయ్యి మీద కొత్త గుండుగలు వేసి. ఇంకా అక్కాళ్ళు వెంకటేశ్వర స్వామి సంబరం కూడా చెప్పించుకున్నారు నైట్. దానికి సంబంధించి ఫుల్ సంబరం వీడియో అయితే నేను వేరేగా అప్లోడ్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత సంబరం అయిపోయింది. ఇది లక్షవారం అక్కాళ్ళు ఇళ్ళలోకి దిగారు. శుక్రవారం శనివారం గ్యాప్ మనకి రెస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆదివారం 4వ రోజు ఆదివారం కక్క ముక్క వేసి అందరికీ భోజనాలు పెట్టారు. మనకు పెట్టలేదు, ఎందుకంటే మనం శ్యామలా నవరాత్రిలో ఉన్నాం కదా, మనకు పెట్టలేదు, అక్కల్లో భోజనాలు పెట్టలేదు. తర్వాత ఏంటంటే షష్ఠి పెట్టుకున్నారు మా అవయాల షష్ఠి. దానికి హడావుడి మామూలుగా లేదు. ఇంకో బంతి చుడుతున్నాను అనమాట దానికి, అక్కలకి మావయ్యకి అత్తయ్యకి ప్లస్ ఏంటంటే పెద్దనాన్నగారికి పెద్దమ్మకి నలుగురికి కలిపి మా మేనగోళ్ళని చూపిస్తాను మీకు. అది షష్ఠి చేసిందనమాట వీళ్ళకి. కాబట్టి అది ఆ రోజు చేస్తున్నారనమాట మొత్తం ప్రిపరేషన్స్ మొత్తం అన్నీ. ఇంకో మా మేనగోళ్ళు అది పెద్ద అమ్మాయి ఉంది కదా, తను మా మేనగోళ్ళు మా అక్కళ్ళ అమ్మాయి అనమాట పెద్దమ్మాయి. అది చేస్తుంది అనమాట షష్ఠి. ఈ లోపు మనం అన్ని ప్రిపరేషన్లో ఉన్నాం అనమాట. మా వాళ్ళు డెకరేషన్లు అవి చేసేస్తున్నారు, నేనేమో బిందెలు చుట్టేస్తున్నాను, బిందెలకి పువ్వులు చుట్టేస్తున్నాను, బంతి చుట్టేస్తున్నాను. ఇంకా మామూలుగా చేయలేదు అడావిడి. అది మా చిన్న మూడో మేనగోళ్ళు, అది మా అక్కలు మూడో పాప అనమాట. ఇదైతే మా దొరబాబా వాళ్ళ చిన్న పాప, వాళ్ళు వేరే వాళ్ళు అనమాట. ఇవేమో వండేసిన వంటలు కక్క ముక్కలు అవన్నీ. మనకి వాసన వచ్చినా కూడా మనం ఏం భయపడం అనమాట, జాగ్రత్తగా తిరిగేస్తాం. ఇప్పుడు షష్ఠి చేసుకుని పెళ్లి కూతురు ఈవిడ అనమాట మా మేనత్త. మా నాన్న వాళ్ళ అక్క అనమాట ఆవిడ, మా నాన్నగారు వాళ్ళ పెద్దక్క. ఇంకా మా వాళ్ళు అందరూ కుస్తీ పడుతున్నారు అనమాట, జాగ్రత్తగా చేసుకోవడానికి రెడీ అవుతున్నారు, చేస్తున్నారు. మా వాళ్ళు అందరూ ఇంకా మంచి ఊపు మీద ఉన్నారనమాట. భోజనాలు అది వీడియో తీయలేదు. ఈ లోపు తీసుకొచ్చేసి మా వాళ్ళని కూర్చోబెట్టేశారనమాట పీటల మీద. మా పెద్దనాన్నగారు అవతల పక్క మా పెద్దనాన్న మా పెద్దమ్మ, ఈ పక్క మా అత్తయ్య గారు మా పెద్ద అత్తయ్య మా పెద్ద మావయ్య గారు అనమాట. ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా వేరేగా అప్లోడ్ చేద్దామని ఇంకా చేయట్లేదన్నమాట. ఇందులో కేవలం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టే. ఇంకా దీనికి సంబంధించి ఆ 2 వీడియోలు కూడా పెడతాను వేరేగా, షష్ఠి పూర్తిని సంబరందిని. ఇంతేనండి వీడియో. ఉంటానండి. శ్రీమాత్రే నమః.